హాయ్, ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేను కూడా మంచిగా ఉన్నా. మ్యాటర్ ఏంటంటే మా వాడు ఫోన్ చేసి ఇట్లా మహారాష్ట్ర ట్రిప్ పోయేద్దాంరా అన్నాడు. సరే అని ఇంట్లో అడిగితే సరే అని మా అమ్మ అన్నది. సరే బిడ్డ అని మా అమ్మ అన్నది. అన్న తర్వాత ఇంకో దోస్తుకి అని అడిగితే సరేరా నేను కూడా వస్తా అన్నాడు. ముగ్గురం కలిసి ట్రైన్ ఎక్కినాం. నిన్న నైట్ అనుకున్నాం, ఇవాళ నైట్ ట్రైన్ ఎక్కినాం. మంచిగా పడుకొని పొద్దుగాలే చూసే వరకు పూణేలా ఉంది బండి. పోతుందో చెప్పలేదు బాయ్. లోనావాలట బాయ్. లోనావాలా ఎట్లుంటది ఏంది నాకు కూడా తెలీదు. పూణే నుండి లోనావాలా ట్రైన్ జర్నీ మాత్రం ఎగ్దాం ఉండే. మాట లోనావాలా రైల్వే స్టేషన్ అయితే నాకు మస్తు అనిపించింది బాయ్. ఎందుకంటే ఆ మంచు ఎక్కడ చూడలే నేను. అప్పటికే 11 అయింది పొద్దుగాల. ఇక మస్తు ఆకలి అవుతుంది. ఇక తిని ఆటో ఎక్కినాం. ఇంతకీ ఏడికి పోతున్నావు చెప్పలే కదా బాయ్. కార్లాకే వస్తాడా బాయ్, చూద్దాం ఎట్లుంటుంది. ఇక ముందడికి పోతుంటే అమ్మవారి టెంపుల్ ఉండే. అమ్మవారి టెంపుల్ పక్కన ఈ మెట్లు ఉండే. పైకి ఎక్కుతుంటే మంచిగా అనిపించింది. ఎందుకంటే ఈ పచ్చదనం చూసి హైలైట్ అనిపించింది బాయ్ నాకైతే. ఫైనల్గా రీచ్ అయినాం బాయ్. ఇక రీచ్ అయినాక లోపలికి పోవాలిగా. టికెట్ ఉంటుందట, 25 రూపాయలు టికెట్ తీసుకొని లోపలికి పోయినాం. చెక్కడాలు బాయ్, హైలైట్ చెక్కిరో కానీ మస్తు అనిపించింది బాయ్ నాకైతే. ఇట్లా ముందడు పోతుంటే పైకి అయితే మెట్లుంటాయి. మెట్లు చూసిరా ఎట్లున్నాయో. ఇగో పైకి మెట్లు ఎక్కుతున్నా లాస్ట్కి పైకి పోయిన తర్వాత మొత్తం ఇట్లుండే. మస్తు అనిపించింది నాకైతే. ఆ నుండి కొద్దిగా లోపలికి పోతే గీర అవుపడుతుంది. ఈ నుండి లొకేషన్ మొత్తం కొండ లొకేషన్ మొత్తం అవుపడుతుంది. ఎట్లుంది ఏం కదా అని. వర్షం పడుతుంది మెల్లగా. మస్తు అనిపించింది బాయ్ నాకైతే. ఇగో ఇట్లా ఒక వీడియో తీసుకున్నా. కార్లా కోసం బాగా అనిపించుండే నాకు. మస్తు అంటే మస్తు అనిపించుండే. దాని తర్వాత కిందికి దూతుంటే మాత్రం లొకేషన్స్ హైలైట్ ఉండే. మస్తు అంటే మస్తు ఉండే. దాని తర్వాత కింద గుట్ట అయితే ఏదైనా ఉందో అది బాగా అనిపించింది నాకు. అక్కడ ఒక 2-3 ఫోటోలు దిగిన తర్వాత కిందికి వస్తుంటే ఒక డాబా అనిపించింది. అప్పటికే 2 అవుతుంది. ఏదో ఒకటి తినేసినాం. దాని తర్వాత ఆటో వాళ్ళని అడిగితే
ఏం రేట్లు అంటారు, 300, 500 అంటారు. అట్లా కాదు ఇట్లా కాదని లొకేషన్లో ఒక వాటర్ ఫాల్ చూసినాం. ఈ లొకేషన్ పోవాలంటే 300 అన్నాడు. 300 అంటే సరే దిగ పోదాం, ఇంత దూరం వచ్చినాం చూసుకోవాలి కదా, పోదామని ఆటో ఎక్కినాం. ఫైనల్గా అయితే వాటర్ ఫాల్ రీచ్ అయినాం. అట్లనే ముందడు పోతుంటే లొకేషన్ మాత్రం మస్తు అనిపించిండే. ఇట్లా రోడ్ నుంచి నడుస్తుంటే మంచిగా అనిపించిండే. అట్లనే ఇంకొద్దిగా ముందడు పోతే ఇంకో వాటర్ ఫాల్ అవపడ్డది. ఈ వాటర్ ఫాల్ చాలా బాగుండే. ఇక అన్నీ చూసుకొని వాకబుల్ డిస్టెన్స్లో ఒక రైల్వే స్టేషన్ ఉండే, ఆ రైల్వే స్టేషన్కి స్టార్ట్ అయినాం. బై ద వే నచ్చిందా? యా, నాకు కూడా నచ్చింది. మేము పెద్ద మిస్టేక్ చేసినాం. ఏం మిస్టేక్ చేసినామంటే అందరు ప్లాన్ చేసుకొని వెళ్తారు, నేను ప్లాన్ చేసుకొని పోలే. రైల్వే స్టేషన్కి వెళ్ళిన తర్వాత కూర్చున్నాక అప్పుడు ప్లాన్ చేసినాం నెక్స్ట్ ఏడికి పోదామని. ప్లాన్ చేసినాం. సరే ఈ ప్లాన్ పక్కకు పెడితే బడ్జెట్ పరంగా చూసుకుంటే ఒక 270 250 అయినట్టుంది ట్రైన్ టికెట్. 300 వేసుకోండి, 300 ట్రైన్ టికెట్. దిగగానే 100 లంచ్కి కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఆ నుండి కేవ్స్ పోనీకి మళ్ళీ 100, 400 అయిపోయింది. 400 అయిపోయింది. మళ్ళీ ఆడ తిన్నాం, 500 అయిపోయింది. 500 అయిపోయింది. ఆ నుండి మళ్ళీ ఆటో ఎక్కి 100. ముగ్గురం పోయినాం కదా, 500 అడిగిరని చెప్తలే, 300 అడిగిరని చెప్పలే, 100 ఒకరికి. ఆడ నా 500 600 వరకు అయిపోయింది. 600 వరకు లోనావాలా కంప్లీట్ అయిపోయింది. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కానీ ప్లాన్ చేసుకొని పోలే అని చెప్పలే. ప్లాన్ అయితే పక్కా చేసుకోలే. చాలా ప్లేసులు ఉండే కానీ మిస్ అయింది. సరే నెక్స్ట్ చూద్దామనే ఇక డిసైడ్ అయ్యి అక్కడ నుండి వెళ్ళొచ్చినాం. నెక్స్ట్ ఏడికి పోయినాం అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తా. మీరు కొద్దిగా లైక్, షేరు, సబ్స్క్రైబ్ ఈ 3 చేసుకురు అనుకో, కొద్దిగా బూస్టింగ్ ఉంటుంది, నాకు బూస్టింగ్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. మళ్ళీ ఒక వీడియోతో మీ ముందరికి వస్తా. నా పేరు రాజేష్, మీరు చూస్తున్నారు లైఫ్ స్టోరీ ట్రావెలింగ్.